హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో, క్లాస్ 7లో చాప్టర్ 1 కంప్లీట్ చేసాము. ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అవి 3 పార్ట్స్‌గా చెప్పాము. సో, చాప్టర్ 2లో 2 దగ్గరకు వచ్చేసాము. అండర్స్టాండింగ్ ద వెదర్. సో, లెట్స్ స్టార్ట్ చాప్టర్ 2. ఏ చేంజ్ ఇన్ ద వెదర్ ఈజ్ సఫిషియంట్ టు క్రియేట్ ద వరల్డ్ అండ్ వన్ సెల్ఫ్ ఎన్యూ. అంటే వాతావరణంలో ఒక్క మార్పు చాలంట మన ప్రపంచాన్ని, మనసుని కొత్తగా మలిచేస్తుందిట. ఇది ఎవరు చెప్పారు? మార్సిల్ ప్రౌట్, ఫ్రెంచ్ నావలిస్ట్. అంతే కదా. వాతావరణంలో మార్పు కొంచెం కొంచెం చాలు మన మనస్సే మారిపోతుంది, ప్రపంచమే మారిపోతుంది. సో ఇది చూసారు కదా, డిఫరెంట్ వెదర్స్ ఇచ్చారు ఇక్కడ. హౌ కెన్ వి మెజర్, మానిటర్ ద వెదర్ అరౌండ్ అస్. మనము ఈ వాతావరణాన్ని ఎలా మెజర్ చేస్తాం, దేంతో కొలుస్తాం, అండ్ ఎలా మానిటర్ చేస్తాం, అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది ఎలా తెలుస్తుందో చూద్దాము. నెక్స్ట్ హౌ డు వెదర్ ప్రెడిక్షన్స్ హెల్ప్ అస్ ప్రిపేర్ ఫర్ ఈవెంట్స్. ఇప్పుడు మనం ఒక పెద్ద ఈవెంట్ పెట్టుకున్నాము, ఓకే, లేదు అంటే కాలేజ్ ఈవెంటో, లేదా కల్చరల్ మీటో, లేదు అంటే మ్యారేజో, ఫంక్షనో ఇట్లా పెట్టుకుంటాం కదా. ఈ ఈవెంట్స్ అన్నీ మనము ఎట్లా వెదర్ ప్రెడిక్షన్స్ ఉండాలి కదా మనకి, లేదంటే ఈవెంట్ వచ్చేసరికి అప్సెట్ అవుతుంది. వెదర్ ప్రెడిక్షన్, ఈ వాతావరణం ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది, ఇవాళ ఎలా ఉంది, మధ్యాహ్నం ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, రేపు మార్నింగ్ ఎలా ఉంది, రేపు మధ్యాహ్నం ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో ఈ వెదర్ ప్రెడిక్షన్స్ అనేది మనకి చాలా చాలా ఎసెన్షియల్. హెవీ రెయిన్ పడుతుందా, లేదా తుఫాన్ వస్తుందా, లేదా హీట్ వేవ్స్ వస్తున్నాయా, వడగాళ్ళు కొడుతున్నాయా, ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వెదర్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. వాతావరణము, దాని యొక్క ఎలిమెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి ఉంటే దాన్ని ఆ వెదర్లో ఏమేమి ఉంటాయో నన్ను చెప్పాడు. ఎలిమెంట్స్ ఏమేంటవి మనం చూద్దాం తర్వాత ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇచ్చారు. ఓకే, యూ వేకప్ వన్ వింటర్ మార్నింగ్. ఓకే, ఆ చలికాలంలో పొద్దున్నే లేచారంట. అండ్ షివర్, అంతే కదా, వణుకుతాం మనం చలికాలంలో. యూ రీచ్ ఫర్ థిక్ క్లోత్స్, నాకు రగ్గు కావాలి బాబోయ్, బ్లాంకెట్ కావాలి అని అంటాం. ఇన్ సమ్మర్ యూ చూస్ క్లోత్స్ దట్ కీప్ యూ కూల్ అండ్ కంఫర్టబుల్. సమ్మర్లో మనకి లైట్ క్లాత్స్ వేసుకుంటాము, కూల్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఉక్కిపోయినట్టు రగ్గులును ఇవి వేసుకోం కదా సమ్మర్లో, అదనమాట. యు ఆర్ రెస్పాండింగ్ టు యువర్ బాడీ సిగ్నల్స్. నీ బాడీ సిగ్నల్స్ చేస్తుంది, నాకు ఇది అవసరం లేదు, నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది కావాలి అని. దాన్ని బట్టి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, అంతే కదా. యువర్ బాడీ సెన్సింగ్ ద వెదర్. అలాగే అంటే ఏంటి దాని అర్థం, నీ బాడీ వెదర్ని సెన్స్ చేస్తుంది. బయట వేడిగా ఉంది కాబట్టి నీ బాడీ కూడా వేడి ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అవుతుంది కాబట్టి లైట్ క్లాత్స్ వేసుకోవాలనుకుంటున్నాం, అదనమాట. వాట్ ఈజ్ వెదర్? వెదర్ అంటే ఏంటి చూద్దాం. వెదర్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అట్ ఎ పర్టికులర్ టైం అండ్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు ఈ ప్లేస్లో, మీరు కూర్చున్న ప్లేస్లో, మీరున్న ప్లేస్లో, లేదా ఈ పర్టికులర్ టైంలో, ఈ ప్లేస్లో, ఎర్త్లో ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేదే వెదర్, ఓకేనా. బట్ వాట్ ఈజ్ అన్ అట్మాస్ఫియర్? అసలు అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ ఈ టైంలో ఈ ప్లేస్లో ఎలా ఉందో అదే వెదర్ అంటున్నాం. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ ఈస్ అ లేయర్ ఆఫ్ గ్యాసెస్. అట్మాస్ఫియర్ అంటే ఏం లేదు, అది గ్యాసెస్ అనమాట, లేయర్ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండ్ సమ్ ప్లానెట్స్. ఇన్ ద కేస్ ఆఫ్ అవర్ ఎర్త్ వి కాల్ దీస్ గ్యాసెస్ ఎయిర్ అంటాం. మన చుట్టూ ఉన్న గాలే అట్మాస్ఫియర్. గాల్లో చాలా చాలా గ్యాసెస్ కూడా ఉంటాయి. సో ఇది మొత్తం కలిపి అట్మాస్ఫియర్ అని మనం చెప్పుకుంటాం. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చెప్పడమే వెదర్ అనమాట. దట్స్ అట్మాస్ఫియర్ మే బి కంపేర్ టు ఏ కేక్. మనం కేక్లో కట్ చేసినప్పుడు చాలా చాలా లేయర్స్ చూస్తాం కదా, ఒక 4 లేయర్స్ అలా ఉంటాయి ఈజీగా కేక్ కట్ చేసినప్పుడు. సో ఇక్కడ కూడా మనము ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ కూడా ఒక కేక్ లాగా అనమాట అని ఊహించుకోండి అని అంటున్నారు. ద లేయర్ క్లోజెస్ట్, ఎర్త్ సర్ఫేస్కి క్లోజ్గా ఉన్నది ఏంటి? ట్రోపోస్ఫియర్ అనమాట. సో ఇది ఎర్త్, ఓకేనా. ఫస్ట్ ఈ స్కై బ్లూ పార్ట్ ఎర్త్ పైన ఏముంది? హిల్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది కదా, గ్రీన్ ఇచ్చారు. దాని ఎబోనే కరెక్ట్గా దానిపైనే ఉండదేంటి? ట్రోపోస్ఫియర్. ఫస్ట్ లేయర్ ట్రోపోస్ఫియర్. అది ఎంత? సో ఇక్కడ ఏమేమి ఉంటాయి? ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్, యానిమల్స్ ఉంటాయి, లివ్ అండ్ బ్రీత్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వేర్ ఆల్మోస్ట్ ఆల్ వెదర్ ఫినామినా విచ్ వీల్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ చాప్టర్ టేక్స్ ప్లేస్. మనం మొత్తం
వెదర్ ఫినామినా అంతా, అంటే మంచు పడ్డా, వర్షం పడ్డా, వడగాల్పులు కొట్టినా ఏదైనా ఈ ట్రోపోస్పియర్లోనే జరుగుతుంది. కరెక్ట్గా అబోవ్ ద అర్త్ సర్ఫేసే ఈ ట్రోపోస్పియర్ ఫస్ట్ లేయర్ అనమాట. నెక్స్ట్ ఈ ట్రోపోస్పియర్ ఎంత హైట్ ఉంటుంది? 6 to 18 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ ద గ్రౌండ్. మన గ్రౌండ్ నుంచి పైన 18 కిలోమీటర్స్ వరకు ఈ అట్మాస్ఫియర్ అనేది ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ థిక్ ఎట్ ద పోల్స్ అండ్ థిక్కర్ ఇన్ ట్రాపికల్ జోన్. లెస్ థిక్ ఎట్ పోల్స్, థిన్గా ఉంటుందంట పోల్స్ దగ్గర. థిన్గా ఎందుకు ఉంటుంది? అక్కడ అట్మాస్ఫియర్ ఫ్రీజింగ్లో ఉంటుంది కాబట్టి పోల్స్ దగ్గర ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఎయిర్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఎయిర్ కాంట్రాక్ట్ అయిపోతే థిన్గా ఉంది అట్మాస్ఫియర్ అని చెప్తున్నాం. అదే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ట్రాపిక్స్ దగ్గర ఏంటి? ట్రాపికల్ జోన్ దగ్గర సన్ అనేది డైరెక్ట్గా పడుతుంది కాబట్టి రేసు, అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మనము ఎక్స్పాండ్ అవుతుంది ఎయిర్. హీట్కి ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ థిక్కర్ అట్మాస్ఫియర్ అని చెప్తున్నాం. సో ట్రోపోస్పియర్ ఈజ్ థిన్ ఎట్ పోల్స్ అండ్ థిక్ ఎట్ ట్రాపిక్స్ అన్నమాట. అర్థమైంది కదా ఎందుకు థిక్? అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది ఎయిర్ హీట్కి. మనం వెదర్ ఎలా డిస్క్రైబ్ చేస్తాం? అమ్మో వేడిగా ఉంది, ఎండగా ఉంది, బయట చలిగా ఉంది, వర్షం పడుతోంది, మబ్బుగా ఉంది, ఉక్కపోతగా ఉంది, మంచుగా ఉంది, గాలి కొడుతోంది, ఇదే కదా మనం చెప్తున్నాం. ఇలా రకరకాలుగా మనం వెదర్ డిస్క్రైబ్ చేస్తాం. సో ఎలిమెంట్ ఇన్ విచ్ we experience elements of weather. ఓకేనా? లెట్స్ ఎక్స్ప్లోర్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్ దట్ యూ యూజ్ టు డిస్క్రైబ్? మీరు లోకల్ లాంగ్వేజ్లో మీరు వేడిగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది ఇంగ్లీష్లో చెప్పారు, మనం తెలుగులో చెప్పుకున్నాం. ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ ఏమేమి ఉంటాయి వెదర్లో? టెంపరేచరు, ప్రెసిపిటేషను, అట్మాస్ఫిరిక్ ప్రెషరు, విండ్, హ్యూమిడిటీ. సో ఈ 5 అన్నమాట ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అంటే. టెంపరేచర్ కదా, మనం హాట్ కోల్డ్ అనేది ఏంటి? వేడిగా ఉంది, చల్లగా ఉంది, అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అది టెంపరేచర్ వల్లే కదా. ప్రెసిపిటేషన్, వర్షం పడుతుంది, స్నో పడుతుంది, మంచు పడుతుంది, ఇదేంటి? ప్రెసిపిటేషన్ అనమాట. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ద వెయిట్ ఆఫ్ ఎయిర్ అబోవ్ అస్ ఫెల్ట్ ఆన్ ద అర్త్ సర్ఫేస్. ప్రెషర్ ఇప్పుడు మనము కొండ మీద ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, మనకి సముద్రం దగ్గర ఒకలా ఉంటుంది, మనకు తెలుస్తుంది ప్రెషర్ అనేది. నెక్స్ట్ విండ్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇంక్లూడింగ్ ఇట్స్ స్పీడ్ అండ్ డైరెక్షన్. ఎటువైపు నుంచి వస్తుంది, ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది, ఇది విండ్ అనమాట. బాగా గాలిగా ఉంది బాబోయ్, అదే ఎండాకాలంలో అయితే వడగాల్పులు వస్తున్నాయి అని అంటాము. నెక్స్ట్ హ్యూమిడిటీ, ద అమౌంట్ ఆఫ్ వాటర్ పేపర్ ఇదేంటి? ఉక్కపోత అంటాం కదా, ఉడికిపోతూ ఉంటుంది. హ్యూమిడ్ సముద్ర తీరాల్లో బాగా ఉక్కపోతగా ఉంటుంది, అది హ్యూమిడిటీ అన్నమాట. స్లీట్ అంటే ఏంటి? ఫ్రోజన్ ఆర్ పార్ట్లీ ఫ్రోజన్ రెయిన్, గడ్డగట్టిపోయిన వర్షం అన్నమాట. హెయిల్ ఏంటి? ఈ ఐస్ గడ్డలు వాన ఉంటుంది కదా, వర్షం, అది. నెక్స్ట్ వాటర్ వేపర్ ఈజ్ వాటర్ ఇన్ గ్యాసియస్. వాటర్ వేపర్ అంటే తెలుసు, వాటర్ వచ్చేసరికి వేపర్ అయిపోతుంది. నెక్స్ట్ లెట్ us ఇమాజిన్ దట్ కృష్ణన్ ఫ్రమ్ చెన్నై ఈ స్పీకింగ్ విత్ అమీర్ ఇన్ కాశ్మీర్. ఒకళ్ళు చెన్నైలో ఉన్నారంట, ఇంకొకళ్ళు అమీర్ అనే అతను ఎక్కడ ఉన్నాడు? కాశ్మీర్లో ఉన్నాడు. కృష్ణన్ చెప్పాడంట అమీర్కి. ఏమని చెప్పాడు? ఇట్ హ్యాస్ బికమ్ చిల్లీ ఇన్ చెన్నై. చల్లగా ఉంది చెన్నై, ఇప్పుడే వర్షం పడింది, నిన్న నైట్ వర్షం పడింది, ఇక్కడ చల్లగా ఉంది అని చెప్పాడంట కృష్ణన్. అమీర్ ఏం చెప్పాడు? అమీర్ ఆస్క్స్ హిమ్ హౌ కోల్డ్ ఇట్, ఎంత చల్లగా ఉంది కృష్ణన్ అని అడిగాడంట. హౌ విల్ కృష్ణన్ ఎక్స్ప్లెయిన్ టు అమీర్ హౌ కోల్డ్ ఇట్? ఎలా చెప్తాడు ఎంత కోల్డ్గా ఉంది అంటే? చాలా కోల్డ్గా ఉందని చెప్తాడు. అసలు ఎంతరా అని అడిగితే ఎలా చెప్తాడు? ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ కోల్డ్ ఫర్ కృష్ణన్ మే బీ క్వైట్ ప్లెజెంట్ ఫర్ అమీర్. ఇప్పుడు కృష్ణన్కి బాగా కోల్డ్గా ఉందనుకో, అమీర్ కాశ్మీర్లో ఉన్నాడు కదా, కాశ్మీర్లో ఎంత మంచు కోల్డ్గా ఉంటుంది కదా, అంత కోల్డ్ ఉంటుందా చెన్నైలో? ఉండదు కదా. అంటే ఎంత కోల్డ్ అని చెప్తున్నాడు కృష్ణన్కి కోల్డ్ అవ్వచ్చు, ఎందుకంటే చెన్నైలో ఎప్పుడూ హాట్గా ఉంటుంది కాబట్టి అంత వర్షం పడేసేసరికినే ఆ కొంచానికే కోల్డ్ అని చెప్పచ్చు. అమీర్కి ఎప్పుడూ కోల్డ్గానే ఉంటుంది కాబట్టి, అక్కడ మంచుగానే ఉంటుంది కాబట్టి ఈ కోల్డ్ ఒక కోల్డ్ కాకపోవచ్చు, కృష్ణన్ చెప్పే కోల్డ్. ఓకేనా? మీకు అర్థమైంది పాయింట్? యాజ్ యూ కెన్ సీ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ కృష్ణన్ టు కన్వే హిస్
సెన్స్ ఆఫ్ చిల్నెస్ టు ఆమిర్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ కామన్లీ అగ్రీడ్ వే టు మెజర్ ద టెంపరేచర్. ఒక టెంపరేచర్ చూసి ఇన్ని డిగ్రీలు రా, ఇన్ని డిగ్రీలు కూల్గా ఉంది మాకు ఇక్కడ, అదే కాశ్మీర్లో అయితే మాకు ఇక్కడ బిలో 0 degrees ఉంది లేదా 0 degrees ఉంది అని చెప్తాడు. అదే ఇక్కడ చెన్నైలో అయితే ఒక 16 degrees కూల్ ఆర్ 14 degrees కూల్ ఉంది అని మ్యాక్సిమం అట్లా చెప్తారనమాట. సో ఎంత కూలింగ్ అనేది ఎట్లా చెప్తాడు అనేది చూడాలి ఇప్పుడు. ఓకేనా. ఫర్ ఎర్లీ టైమ్స్ హ్యూమన్స్ హ్యావ్ క్లోజ్లీ అబ్జర్వ్ నేచర్ అండ్ లెర్న్డ్ హౌ టు రీడ్ సిగ్నల్స్ టు ఫోర్కాస్ట్. ఇదివరకు కాలంలో ఈ థర్మామీటర్లు ఇవేమీ లేని రోజుల్లో వాళ్ళు నేచర్ని అబ్జర్వ్ చేసేసే ఆ సిగ్నల్స్ బట్టే ఆ వాతావరణంలో మార్పులు గ్రహించేసేవాళ్ళు. ఎలా ఆ బర్డ్స్ తర్వాత కనిపెట్టేవాళ్ళు. తర్వాత ఫ్లయింగ్లో అంటే ఆ బర్డ్స్ ఆకాశం పైకి ఎగరకుండా కొంచెం కింద హైట్లో ఎగురుతూ ఉంటాయి అన్నమాట. యాండ్స్ క్యారీయింగ్ ఎగ్స్. ఇప్పుడు చీమలేమో ఈ వాటి యొక్క ఎగ్స్ని తీసుకెళ్ళిపోతూ వేరే చోట జాగ్రత్త పరుస్తాయి. అలాగే స్క్విరల్స్, ఉడతలు వచ్చేసరికి నట్స్ అన్నీ గ్యాదర్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోతాయి. అలా ఈ వాతావరణము ఆ యానిమల్స్కి, బర్డ్స్కి అన్నిటికీ సిగ్నల్స్ వాటికి తెలుస్తాయి అన్నమాట. అది వాటిని బట్టి మనుషులు అంచనా వేసేసేవాళ్ళు వాతావరణం ఎలా ఉండబోతుంది అని. ఫ్రాగ్స్ క్రాకింగ్ లౌడ్లీ. కప్పలు బాగా కీచుగా అరుస్తూ ఉంటాయి అన్నమాట వాతావరణం మార్పు వచ్చే టైంలో. ఆర్ ఈవెన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పైన్ కోన్స్. పైన్ చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఓపెన్ అవుతుంటాయి, క్లోజ్ అవుతూ ఉంటాయి. అలా ప్రొవైడెడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కమింగ్ రెయిన్. వర్షం వస్తుందా, స్టార్మ్స్ వస్తున్నాయా అని అవి మనకు అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవన్నమాట. దిస్ నాలెడ్జ్ హ్యాస్ బిన్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఇది తరతరాలుగా ఇట్లా పాస్ అవుతూ ఉందన్నమాట. ఇట్లా ఈ నాలెడ్జ్. ఈవెన్ టుడే ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా పీపుల్ యూస్ ట్రెడిషనల్ వేస్ టు ప్రెడిక్ట్ ద వెదర్. ఇలాంటి వేస్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు, ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నారు ఇలాంటివి. ఎస్పెషల్లీ ద అరైవల్ ఆఫ్ మాన్సూన్ వచ్చే ముందప్పుడు మనం ఇట్లాంటివి కొన్ని అబ్జర్వ్ చేస్తాం. ఏం అబ్జర్వ్ చేస్తాం, కొన్ని ఇచ్చారు ఇక్కడ చూడండి. యాండ్స్ షిఫ్టింగ్ దేర్ ఎగ్స్. ఇక్కడ చీమలన్నీ వాటి యొక్క ఎగ్స్ని తీసుకెళ్ళిపోయి వేరే చోట జాగ్రత్తగా పెట్టుకుంటాయి అన్నమాట. హెవీ రెయిన్ వచ్చినప్పుడు అవి మరి వాటి పిల్లలు కదా, అవి జాగ్రత్త పెట్టుకుంటాయి. చూడండి ఎంత నేచర్, ఎంత క్రియేషన్ ఎంత బాగుంటుందో. ఫ్రాగ్ క్రాకింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రెయిన్ వస్తుంది అని చెప్పి కప్ప ముందరే కీచుగా అరుస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా. దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేసేయచ్చు, రెయిన్ వస్తుంది, కప్ప అరుస్తుంది కదా, రెయిన్ వచ్చేస్తుంది అని. చూడు వాటి పవర్ చూడండి ఎంత ఎంత తెలియగలవు యానిమల్స్, బర్డ్స్. వాళ్ళకి బాగా తెలుస్తాయి ఇవన్నీ. మెటీరియలాజీ ఈజ్ అ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వెదర్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్. వాతావరణం యొక్క చదువు అనమాట అది, స్టడీ. నెక్స్ట్ అది ఎలా వచ్చింది, ఈ వాతావరణము అసలు ఎట్లా ఫామ్ అయింది, ఇదంతా దాన్ని ఆ చదువుని ఏంటది అంటారు, మెటీరియలాజీ అంటారు. ది స్టడీ ఈజ్ ద బేసిస్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. వెదర్ ఫోర్కాస్టింగ్ కావాలంటే ఇది చదవాలి, మెటీరియలాజీ చదవాలి, అప్పుడే వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి చెప్పగలుగుతారు ఎవరైనా కానీ. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పైన్ కోన్స్. చూసారు కదా, ఇవి పైన్ కోన్స్ అనమాట. ఇది క్లోజ్ అయిపోయింది ఫస్ట్ ఫిగర్. సెకండ్ది ఏంటి, ఓపెన్ అయింది అనమాట. పైన్ కోన్స్ క్లోజ్ ఇన్ హ్యూమిడ్ కండిషన్. ఉక్కపోతగా ఉన్నాయనుకోండి అప్పుడు ఇంక ఇవి క్లోజ్ అయిపోతాయి ఇట్లా ఫస్ట్ది. నెక్స్ట్ డ్రైగా ఉంది, హాట్గా ఉంది, అప్పుడు ఏం చేస్తాయి, ఇవి ఇట్లా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మనుషులు కూడా అంతే కదా, అలాగే చెట్లు, బర్డ్స్ కూడా అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ సెంచరీస్ సైంటిస్ట్ హ్యావ్ వర్క్డ్ అవుట్ మెథడ్స్ టు మెజర్ అండ్ మానిటర్. సైంటిస్ట్ కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వర్క్ చేస్తూనే ఉన్నాను ఎలా మెజర్ చేయాలి వెదర్ని అని. తర్వాత వచ్చేసరికి ఎలా మానిటర్ చేయాలి ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ని అని. బేస్డ్ ఆన్ దోస్ ఇన్పుట్స్ మెటీరియలాజిస్ట్ ట్రై టు ప్రెడిక్ట్. సో ఆ ఇన్పుట్స్ బట్టే, సైంటిస్ట్ ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి ఈ మెటీరియలాజిస్ట్ అనేవాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఆ పర్టికులర్ రీజన్లో ఎలా ఉంటుంది, కొన్ని రోజులకి, గంటలకి, లేదంటే కొన్ని వారాలకి ఎలా ఉంటుంది అనేది మనకు ప్రెడిక్ట్ చేసి ముందే చెప్తున్నారనమాట. ఓకే. వాళ్ళకి కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయంట. వాళ్ళు ఆకాశం చూసి డైరెక్ట్గా చెప్పేస్తారా, కాదు, వాళ్ళ దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి. వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటి, టెంపరేచర్ కదా. ఈ టెంపరేచర్ మనం ఎట్లా మెజర్ చేస్తాము, ఇందాక చెప్పాను. ఒకళ్ళు చెన్నైలో ఉన్నారు, ఒకళ్ళు కాశ్మీర్లో ఉన్నారు. ఇక్కడ టెంపరేచర్ అంతా, అక్కడ టెంపరేచర్ అంతా ఎలా చెప్తాడు,
అంటే క్లినికల్ థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్, ఇక 2 రకాల థర్మామీటర్స్ ఉన్నాయని చెప్పాడు. యూ కెన్ ఆల్సో లర్న్ దట్ టెంపరేచర్ స్కేల్స్, ఒకటేంటి సెల్సియస్ స్కేల్ అంటాం, ఇంకోటి ఫారెన్హీట్ స్కేల్ అంటాం. థర్మామీటరే ఒకటే టెంపరేచర్ని ఒకటి సెల్సియస్ స్కేల్లో చెప్తాము, ఇంకొకటేమో ఫారెన్హీట్లో చెప్తామన్నమాట. నెక్స్ట్, స్నో మెల్ట్స్ క్విక్లీ వెన్ ఇట్స్ వామ్, అంతే కదా, మంచు అనేది కరిగిపోతుంది, వేడిగా ఉంటే మంచు కరిగిపోతుంది. క్లౌడీ వెదర్, ఇట్స్ గెట్టింగ్ కోల్డ్. క్లౌడీ వెదర్ అంటే మంచుగా ఉందంటే ఏంటి, చల్లగా ఉండబోతోంది అని అర్థం. ఇన్ వింటర్ కోకోనట్ ఆయిల్ టర్న్స్ సాలిడ్, చలికాలంలో కొబ్బరి నూనె గడ్డగట్టిపోతుంది. అలాగే చలికాలంలో మనకి పెరుగు కూడా తొందరగా తోడుకోదన్నమాట. ఆ బాబు చూసారు కదా ఎంత వెయిట్ చేస్తున్నాడు, పెరుగు తోడుకోవట్లేదని. నెక్స్ట్, యాంబియంట్ ఆఫ్ ద ఇమీడియట్ సరౌండింగ్స్, మన చుట్టుపక్కల వెంటనే ఉన్న సరౌండింగ్స్ని యాంబియంట్ అంటారు. చాలా రకాల థర్మామీటర్స్ ఉన్నాయంట. కొన్ని మన చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ని మెజర్ చేస్తే, కొన్నేమో మ్యాక్సిమం టెంపరేచరు, మినిమం టెంపరేచరు రోజులో అవి మెజర్ చేస్తాయి. థర్మామీటర్ ఆఫెన్ యూజ్ ఏ కలర్డ్ లిక్విడ్ ఉంటుంది థర్మామీటర్లో. అదేం చేస్తుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లిక్విడ్ అనేది పైకి పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. హవెవర్ మోర్ అండ్ మోర్ డిజిటల్ థర్మామీటర్స్ ఆర్ ప్రిఫర్డ్. ఇప్పుడు కాలంలో డిజిటల్గానే చూస్తారు. మీకు జ్వరం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్సే యూస్ చేస్తున్నారు. ఇది వరకు మాకు నార్మల్ థర్మామీటర్స్ యూస్ చేసేవాళ్ళు. అప్పుడు దాంట్లో ఉన్న మెర్క్యూరీ వచ్చేసరికి ఎక్స్పాండ్ అయ్యి మనకి ఎంత జ్వరం ఉంది అనేది చూపించేది. ఇప్పుడు మనకంతా డిజిటల్ అయిపోయింది. డిజిటల్ అంటే చక్కగా ఇంత అని చెప్పేసి క్లియర్గా అక్కడ ఇచ్చేస్తోంది. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ద టెక్నిక్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, వెదర్ ప్యాటర్న్స్, ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, ఎల్లుండి ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ మంత్ ఎలా ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ఆర్డర్లో పెడతారనమాట. ఈ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయడానికి, అంటే ఈ మంత్ అంతా ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఆ మంత్లో అలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కదా, అదే స్టాటిస్టిక్స్ అంటే. నెక్స్ట్, దీంట్లో ఏమేమి స్టాటిస్టిక్స్, రేంజ్ ఆఫ్ టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో అనుకోండి, చెన్నైలో అనుకోండి, లేదా ఆంధ్రాలో ఎంత టెంపరేచర్ ఉంటుంది, మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ అని మనకు తెలియాలి కదా. ఈ స్టాటిస్టిక్స్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. డైలీ టెంపరేచర్, డైలీ ఎంత ఉంటుంది, ఇక్కడైతే ఇంత ఉంటుంది టెంపరేచరు, 30 డిగ్రీలు 40 డిగ్రీలు, సమ్మర్లో 40 అలా. అలాగే కాశ్మీర్లో. సో ఇది ఇంపార్టెంట్ మనకి, మెయిన్ డైలీ టెంపరేచర్స్ ఎంత ఉంటాయని. ఇండియన్ మెటరాలజీ డిపార్ట్మెంట్ వాజ్ సెటప్ ఇన్, ఎప్పుడు సెటప్ అయింది, 1875లో పెట్టారంట ఈ మెటరాలజీ డిపార్ట్మెంట్. ఆదిత్య జయతే వృష్టి, విచ్ మీన్స్ ఫ్రమ్ ద సన్ అరైజెస్ రెయిన్. సన్ నుంచే కదా వర్షం వస్తుంది, అది ఫ్రేజ్ అనమాట. బాగుంది కదా ఈ ఫ్రేజ్, సూపర్. ద ఫ్రేజ్ కమ్స్ ఫ్రమ్ ద యాన్షియంట్ టెక్స్ట్ మనుస్మృతి నుంచి తీసుకున్నదనమాట ఇది. ఫ్రమ్ ద సన్ అరైజెస్ రెయిన్, ఫ్రమ్ రెయిన్ కమ్స్ ఫుడ్, అండ్ ఫ్రమ్ ఫుడ్ లివింగ్ బీయింగ్స్ ఆరిజినేట్. అంతే కదా, సూర్యుడి నుంచి వర్షం వస్తుంది, వర్షం నుంచి మనకి తినడానికి ఫుడ్ వస్తుంది, ఫుడ్ నుంచి మనం ఆరిజినేట్ అవుతాం. ఫుడ్ లేకపోతే లివింగ్ బీయింగ్స్ ఉంటారా, ఉండరు, మనుషులే ఉండరు. సో అట్లా అనమాట, సూర్యుడే అన్ని ఇస్తాడు. సూర్యుడి, సన్ ఈజ్ ద మెయిన్ గాడ్. కెన్ యూ థింక్ ఆఫ్ ఎ రీజన్ వై రెయిన్ అరైజెస్ ఫ్రమ్ ద సన్? ఎందుకు వస్తుంది రెయిన్, వర్షం ఎందుకు వస్తుంది, సూర్యుడి నుంచి వర్షం వస్తుందన్నా కదా. ఎందుకని, సూర్యుడే కదా మరి ఆవిరైపోయిన వాటర్ అంతా ఆవిరి చేసి భూమి మీద ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మనకి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, అట్లా మనకి వర్షం వస్తుంది. అది హియర్ ఈజ్ చార్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ సిటీ ఇన్ మధ్యప్రదేశ్లో ఉన్న సిటీ ఇచ్చారంటే ఇక్కడ చూడండి. మ్యాక్సిమం టెంపరేచర్ వారానికి సరిపడా మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది, మినిమం టెంపరేచర్ ఎంత ఉంది చూద్దాం. ఫిబ్రవరి 28 నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు, ఒక వారం ఇచ్చారు, 6వ తారీఖు దాకా, మార్చి దాకా 1 వీక్ ఇచ్చారు. ఆ 1 వీక్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని నోట్ చేసుకున్నాడు. 28వ తారీఖు ఎలా ఉందంట, మ్యాక్సిమం ఎంత ఉంది, 29 డిగ్రీస్ ఉందంట, మినిమం ఎంత ఉంది, 16 డిగ్రీస్. అట్లాగే ప్రతిరోజు మార్క్ చేశాడు, 30, 31, 32 అలా మ్యాక్సిమం. మినిమం వచ్చేసరికి 14, 15, మినిమం ఎంత మినిమంకి వెళ్ళింది, 14 దాకా వెళ్ళింది. ఎంత మ్యాక్సిమంకి వెళ్ళింది ఈ వారం రోజుల్లో,
32 degrees దాకా వెళ్ళింది. ఎంత మ్యాక్సిమంకి వెళ్ళింది వారం రోజుల్లో? 32 degrees దాకా వెళ్ళింది. ఓకేనా? చూడండి, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. కృష్ణన్ అమీర్ది కాన్వర్జేషన్ అని చెప్తున్నాడు. 20 degrees చెన్నైలో ఉంది అని చెప్పాడు అనుకోండి కృష్ణను. అదే కోల్డ్ అనిపించవచ్చు చెన్నైలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రోజు అక్కడ 30-34 అలా ఉంటుంది కదా. 20 degrees అనేది సడన్గా వస్తే అది అబ్బా కూల్గా ఉంది అని అనుకుంటాడు కృష్ణను. హీ అండ్ అమీర్ వుడ్ హ్యావ్ ఏ మెజర్ దే కుడ్ అండర్స్టాండ్. ఎంత అనేది చెప్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ 20 degrees అని చెప్పాడు అనుకోండి, అమీర్కి అబ్బా ఇంతేనా, మాకు ఇక్కడ 0 degrees ఉంది అని చెప్తాడు. కొంచెం కోల్డ్గా ఉంది అని అంటే ఏం అర్థమవుతుంది అమీర్కి? అర్థం కాదు. అదనమాట. ఇప్పుడు అర్థమైందా? ఎంత అని ఎలా చెప్తారు? ఈ థర్మామీటర్ వల్ల అలా చెప్పచ్చు. ప్రెసిపిటేషన్. ఇఫ్ ద న్యూస్ సేస్ దట్ ఏ పర్టికులర్ ప్లేస్ రిసీవ్ 30 mm ఆఫ్ రెయిన్ఫాల్. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? వర్షం అని అనుకున్నాం కదా. ఎలా మెజర్ చేస్తారు ఈ వర్షాన్ని? రెయిన్ గేజ్తో మెజర్ చేస్తారు. వెన్ ఇట్ రెయిన్స్ ద వాటర్ ఫాల్స్ ఇంటూ ఫనెల్. ఈ వర్షం పడినప్పుడు ఈ ఫనెల్ అనేది ఇట్లా దీంట్లో నుంచి కలెక్ట్ అవుతుంది వాటర్. ఇక్కడ సిలిండర్ ఉంది కదా, ఈ ఫనెల్లో నుంచి వాటర్ ఈ సిలిండర్లో పడుతుంది అనమాట. అది ఎక్కడి వరకు పడింది అనేది చూస్తారు. హైట్ బట్టి ఇంత రెయిన్ఫాల్ అనేది మెజర్ చేస్తారనమాట. స్కేల్ ఉంది, మెజరింగ్ స్కేల్ 1 to 10 మార్క్ చేసి ఉంది చూసారు కదా, అది మెజరింగ్ ట్యూబ్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 5 mm అనుకోండి, ఆ ఏరియా 5 mm ఆఫ్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసింది అని చెప్పచ్చు అట్లా. నెక్స్ట్ ఇది ఇలా చేయండి అని చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్, సేమ్ పైన ఇచ్చినట్టే. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అవర్ బాడీస్ ఆర్ క్వైట్ అవేర్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. మన బాడీకి అసలు ఎండగా ఉందా, వర్షం పడుతుందా, ఇవన్నీ ఈజీ అనమాట తెలుసుకోవడం, అంతే కదా. ఫీలింగ్, మన బాడీ ఫీల్ అవుతుంది తొందరగా. బట్ యూ మే ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ వెదర్ సమ్టైమ్స్ ఫీల్స్ హెవీగా ఉంది అని కూడా అనిపించవచ్చు థండర్ స్టార్మ్ అప్పుడు అలా. దిస్ ఈజ్ రిలేటెడ్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల మనకు అలా అనిపిస్తుంది అనమాట. అర్థమైందా? మనకి ఏంటిది వెయిట్గా ఉంది అట్మాస్ఫియరు అని అంటే ఎందుకని అలా ఉంది అని అంటే ప్రెషర్ వల్ల. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ హయ్యర్ నియర్ ద సీ కోస్ట్ అండ్ లోయర్ యాజ్ వీ గో అప్ ఇన్ టు ద మౌంటైన్స్. మనకి సీ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనం మౌంటైన్స్ మీదకి వెళ్ళామనుకోండి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వెన్ యూ క్లైంబ్ ఏ మౌంటైన్ ద ఎయిర్ గెట్స్ థిన్నర్ దాన్ ఇన్ ద ప్లేన్. యాజ్ అ రిజల్ట్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ లోవర్. మనం ఎక్కుతున్నప్పుడు ఎయిర్ అనేది చాలా థిన్గా, అంటే మనకి ఏదో హెవీగా వాటర్ ఉంటున్నట్టు అనిపిస్తుందా మీకు? సముద్రం దగ్గర అయితే మీకు వాటర్తో మనకి చంపలకి తగులుతున్నట్టు అనిపిస్తుంది మీకు కదా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అదే మనకి పైకి వెళ్తున్నప్పుడు అంత అనిపించదు, లైట్గా ఉంటుంది ఎయిర్, గమనిస్తే మీరు. ఓకేనా? అది. విత్ లెస్ ఆక్సిజన్ getting into your blood, your body has to work harder to keep you moving. As a result, the air pressure is lower. Less oxygen available for your lungs to take in. అక్కడ గాలి తక్కువగా ఉంది కాబట్టి, ప్రెషర్ తక్కువగా ఉంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, అంతే కదా. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు మీకు ఆక్సిజన్ అందదు లంగ్స్కి, ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా క్యారీ చేస్తారు, అలా గుర్తుపెట్టుకోండి. మనం పైకి వెళ్తున్నప్పుడు మనకి ఎయిర్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆ ఆక్సిజన్స్ కూడా క్యారీ చేసుకొని వెళ్తాం మనం. విత్ లెస్ ఆక్సిజన్ గెట్టింగ్ ఇన్ టు యువర్ బ్లడ్, యువర్ బాడీ హ్యాస్ టు వర్క్ హార్డర్, అంతే కదా, టు కీప్ యూ మూవింగ్. చాలా కష్టపడి ఎక్కుతాం మనం కొండ. దట్స్ వై పీపుల్ సమ్టైమ్స్ ఫీల్ బ్రెత్లెస్. ఊపిరి కూడా ఆడదు, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు, అంత హైట్ ఎక్కలేరు, అందరు తట్టుకోలేరు కూడా. దిస్ డస్ నాట్ మీన్ దట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ హై ఇన్ ద ప్లేన్స్ బిలో. ప్రతిసారి ఈ ప్లేన్స్లోనే ఎక్కువ ఉంటుందని కాదు, ఆర్ కోస్ట్ దగ్గరే ప్లేన్స్ దగ్గరే ఎక్కువ ఉంటుందని కాదు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ సమ్టైమ్స్ డ్రాప్ డ్రామాటికలీ రిజల్టింగ్ ఇన్ వాట్ మెట్రాలజిస్ట్ కాల్డ్ ఏ డిప్రెషన్ ఆర్ లో ప్రెషర్ సిస్టమ్. అప్పుడప్పుడు ప్లేన్స్లో కూడా చాలా తక్కువ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తక్కువ అట్మాస్ఫిరిక్ క్రియేట్ అవ్వడాన్నే లో ప్రెషర్ సిస్టమ్ అంటారు. ఆ లో ప్రెషర్ సిస్టమ్ క్రియేట్ అయినప్పుడే ఈ సైక్లోన్స్ అనేవి అటాక్ చేస్తాయి అన్నమాట. అది. సో లో ప్రెషర్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి సైక్లోన్ రావాలి అని అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్
అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేసేది ఏంటి? బారోమీటర్. ఫస్ట్ ఏమేం చూసాము ఇప్పటివరకు? ఇది థర్డ్ది కదా. ఫస్ట్ది ఏంటి? టెంపరేచర్. టెంపరేచర్ మెజర్ చేసేది థర్మామీటర్. ప్రెసిపిటేషన్ మెజర్ చేసేది రెయిన్ గేజ్. తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేసేది ఏంటి? బారోమీటర్. రైట్. సో నెక్స్ట్ ఇది ఎలాగా? మిల్లీ బార్స్లో ఉంటుంది, అక్కడ సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. ఏది? రెయిన్. ప్రెసిపిటేషను. అదే టెంపరేచర్ అయితే డిగ్రీస్ సెల్సియస్ ఆర్ డిగ్రీస్ ఫారెన్హీట్లో ఉంటుంది. సీ కోస్ట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుంది? 1013 మిల్లీ బార్స్ ఉంటుంది. ప్రెషర్ బిలో 1000 మిల్లీ బార్స్ ఇండికేట్స్ డిప్రెషన్. ఈ 1000 కన్నా తక్కువ ఉంది అంటే కనుక డిప్రెషన్ క్రియేట్ అవుతుంది, లో ప్రెషర్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది, సైక్లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఓకేనా? అక్లిమటైజ్ అంటే ఏంటి? న్యూ క్లైమేట్కి, కొత్త క్లైమేట్కి, కొత్త రకమైన కండిషన్కి నువ్వు అడ్జస్ట్ అయితే దాన్ని అక్లిమటైజ్ అవ్వడం అని అంటారు. అంటే నీ బాడీ దానికి అనుగుణంగా మారిపోతుంది. అది దాన్ని ఆ క్లైమేట్కి అనుగుణంగా మారిపోతుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అక్లిమటైజ్ అవుతుంది అని అంటాం. పీపుల్ హూ జర్నీ టు ప్లేసెస్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ పాజెస్ ఆన్ ద వే టు అలౌ ద బాడీ టు అక్లిమటైజ్. వెళ్తూ ఉంటున్నప్పుడు పైకి కొండల మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఐదర్ కాశ్మీర్ కానీ లేదంటే హిమాచల్ ప్రదేశ్ కానీ ఇలా కొండలు వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో పాజ్ ఇచ్చుకుంటూ వెళ్తారు బైక్ రైడర్స్ కానీ వీళ్ళు కానీ. అలా వెళ్తున్నప్పుడు ఆపుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నీ బాడీ, నీ లంగ్స్ ఇవన్నీ ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వాలి కదా. కొత్త క్లైమేట్, అది నువ్వు సడన్గా దీని నుంచి వడగాల్పుల నుంచి స్నోకి వెళ్ళిపోగలుగుతావా? నీ బాడీ అంత మారిపోగలుగుతుందా? కాదు కదా. సో నీ బాడీ అనేది అడ్జస్ట్ అవ్వాలి, అక్లమటైజ్ అవ్వాలి అంటే పాసెస్గా ఆపుకుంటూ వెళ్ళాలి. అవర్ ఆర్మీ పర్సనల్ సర్వ్ ఇన్ హై ఆల్టిట్యూడ్స్ ప్లేసెస్ లైక్ కార్దుంగ్లా ఇన్ లదాఖ్ విచ్ ఈజ్ అబౌవ్ 5600 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్. ఎంత హైట్లో ఉంది అది? లదాఖ్ అనేది 5600 మీటర్స్ హైట్లో ఉంది. ఓకే, అంత హైట్లో ఆ కొండ మీద అంత మనం తట్టుకోగలగాలి కదా ఆర్మీ వాళ్ళు కూడా. ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్ హౌ దే లివ్. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ అనేది మనము ఇమాజిన్, చాలా కష్టం ఊహించుకోవడమే. వేర్ ద ఆక్సిజన్ లెవెల్ ఈజ్ సో లో, అక్కడ చాలా తక్కువ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్. ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ జనరల్లీ 650 మిల్లీ బార్స్. మామూలుగా అయితే ఎంత ఉంటుంది మనకి ఇక్కడ ప్లేన్స్ దగ్గర, సీ కోస్ట్ దగ్గర 1013 అని చెప్పుకున్నాం కదా. బిలో 1000 మనకి ఇక్కడ లో ప్రెషర్ సిస్టమ్ వస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి 650 మిల్లీ బార్స్ అంటే ఎంత తక్కువ ఉంది అక్కడ ఎయిర్ ప్రెషరు. అంటే ఆక్సిజన్ కూడా అందదు కదా. ఈ కార్డింగ్లా చూసారా 18,380 ఫీట్ అంట. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. సో దాట్ వన్. నెక్స్ట్ వన్ విండ్. విండ్ ఎట్లాగా, ఎట్ నుంచి డైరెక్షను, స్పీడు ఎంతలో వస్తుంది, ఇది ఇంపార్టెంట్. విండ్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఒకటేమో ఎంత స్పీడ్లో వస్తుంది విండ్, తర్వాత ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది. నార్త్ నుంచి వస్తుందా, నార్త్ ఈస్ట్ నుంచి వస్తుందా, సౌత్ వెస్ట్ నుంచి వస్తుందా, ఏ డైరెక్షన్ నుంచి వస్తుందా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విండ్కి. విండ్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్. విండ్ అనేది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది? ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్కి మూవ్ అవుతుంది అన్నమాట. విండ్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కే మూవ్ అవుతుంది. హ్యావ్ యూ సీన్ సీడ్స్ లైక్ దీస్ ఫ్లయింగ్ ఇన్ ద విండ్? ఓకే, మీరు చూసారా అని అడుగుతున్నాడు. వాట్ వుడ్ హ్యాపెన్ టు ద సీడ్స్ ఇఫ్ దేర్ వాజ్ నో విండ్? అసలు విండ్ లేకపోతే ఈ సీడ్స్ ఎట్లాగా మూవ్ అవుతాయి, ఇవన్నీ పాలినేషన్ ఎట్లా జరుగుతుంది అని. అంతే కదా, విండ్ లేకపోతే కష్టం, మనకి ఊపిరాడదు గాలి లేకపోతే. విండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద వెదర్. ఇట్స్ డైరెక్షన్ అండ్ స్పీడ్ హెల్ప్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్. వాతావరణం చెప్పడానికి గాలి కూడా ఒక, వాతావరణంలో మార్పు చెప్పడానికి గాలి కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంటే. బిసైడ్స్ ఎయిర్, పైలట్స్ అండ్ సైలర్స్ నీడ్ టు బి అవేర్ ఆఫ్ విండ్ డేటా. నెక్స్ట్, యాజ్ ద విండ్ హ్యాస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ సెయిలింగ్. మనకి పైన ఆకాశంలో పైలట్స్కి కానీ లేదా సముద్రంలో వెళ్ళిపోయే సెయిలర్స్కి కానీ ఈ విండ్ యొక్క డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే డిఫ్లెక్ట్ అయిపోతాయి బోట్స్ కానివ్వండి, ప్లేన్స్ కానివ్వండి. చాలా కష్టం విండ్ అనేది ఫోర్కాస్ట్ కావాల్సిందే వీళ్ళకి. ఫార్మర్స్ ఆల్సో యూజ్ ద విండ్ డైరెక్షన్ టు ప్రెడిక్ట్ వేర్ రెయిన్ మైట్ కమ్ ఫ్రమ్. సో
రైతులకు కూడా ఈ విండ్ డైరెక్షన్ అనేది తెలియాలి, ఎటువైపు నుంచి వస్తుంది ఇది గాలి అని. ఎందుకంటే వర్షం ఎటువైపు నుంచి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. ఆల్సో ఏ గ్రేటర్ విండ్ స్పీడ్ విల్ కాజ్ ద సాయిల్ టు డ్రై ఫాస్టర్. అదే ఎక్కువ గాలి కొట్టేసింది అనుకోండి, అసలు అక్కడ సాయిల్ కూడా డ్రై అయిపోతుంది తొందరగా. సో హౌ డూ యూ మెజర్ దిస్ డైరెక్షన్ అండ్ స్పీడ్? ఎలా మెజర్ చేస్తావు? ఇప్పుడు అన్నిటికీ ఒకటి చెప్పేశాము, కానీ ఇక్కడ విండ్కి మాత్రం రెండు ఉన్నాయి, ఒక డైరెక్షన్ ఒకటి స్పీడ్. ఏ విండ్ వేన్ హ్యాస్ ఎ రొటేటింగ్ ఆర్మ్ విత్ ఎ పాయింటర్ ఎట్ వన్ ఎండ్ అండ్ టెయిల్ ఎట్ అనదర్. ఓకే, ఇది చూద్దాం. వెన్ ద విండ్ బ్లోస్ ద టెయిల్ ఈస్ పుష్డ్ అండ్ ద పాయింటర్ టర్న్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. ఇట్ రెస్పాన్స్ ఈవెన్ టు లైట్ బ్రీజ్. కొంచెం తక్కువ దానికి కూడా ఇది తిరిగిపోతుంది. ఓకే, ఈ లెఫ్ట్ది ఇది విండ్ వేన్ అనమాట. నెక్స్ట్ రైట్ది ఏంటి? యానిమోమీటర్. ద విండ్ వేన్ ఆన్ ద ట్రామిక్ ఈస్ కాల్డ్ విండ్ సాక్. టర్మాక్ ఈస్ కాల్డ్ విండ్ సాక్. ఇది విండ్ సాక్ అని అంటాం. ఇట్ గివ్స్ పైలట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్. ఎయిర్పోర్ట్స్లో ఇది మీరు చూసుంటారనమాట. ఈ విండ్ వేన్ లెఫ్ట్ది రెడ్ కలర్లో ఉంది కదా, ఇది ఈ డైరెక్షన్ బట్టి ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అప్పుడు చూసుకుంటుంది ఎటువైపు నుంచి విండ్ వస్తుంది, ఎటు నుంచి టేక్ ఆఫ్ చేయాలి అని. సిమిలర్ సాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ దట్ రిలీజ్ యాష్ ఆర్ గ్యాసెస్. ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు ఇలాంటివే. సో ఇక్కడ రెండు ఇచ్చారు, విండ్ వేన్ ఒకటి, యానిమోమీటర్ ఒకటి. రెండు కూడా విండ్ డైరెక్షన్ స్పీడు మెజర్ చేస్తాయి. ఇదొక రకమైన ఇదొక వెరైటీ అనమాట. ఈ యానిమోమీటర్ దగ్గరికి ఏముంటుంది? 3 or 4 మెటల్ కప్స్ ఉంటాయి. పైన చూసారు కదా కప్స్, దట్ రొటేట్ ఆన్ ద వర్టికల్ షాఫ్ట్. అలా రొటేట్ అవుతూ ఉంటుంది గాలి వచ్చినప్పుడు. వెన్ విండ్ బ్లోస్ ద స్ట్రాంగర్ విండ్ ద ఫాస్టర్. గట్టి గాలి కొడితే గట్టిగా ఫాస్ట్గా తిరిగిపోతుంది. ద మీటర్ అటాచ్డ్ ఎట్ ద బాటమ్ కౌంట్స్ హౌ మెనీ టైమ్స్. ఎన్ని టైమ్స్ స్పిన్ అవుతుందో అంత స్పీడ్ అని చెప్పి కిలోమీటర్ పర్ అవర్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు స్పీడ్ని. ఇన్ని గంటలకి ఇన్ని కిలోమీటర్స్ అని, అది స్పీడ్ అంటే. సో విండ్ వేన్, యానిమోమీటర్ రెండు ఇక్కడ విండ్లో స్పీడును డైరెక్షన్ చెప్తాయి రెండు. నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్. ఇది ఇంకా లాస్ట్ హ్యూమిడిటీతో ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ వెదర్ స్టేషన్స్, ప్రెడిక్టింగ్ ద వెదర్. ఇంకా అంతే, వెదర్ స్టేషన్స్, ప్రెడిక్టింగ్ వెదర్, ఈ రెండు ఉన్నాయి అంతే. ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాము. హ్యూమిడిటీ ఏంటి? లాస్ట్ ఎలిమెంట్. ఇట్ రిఫర్స్ టు అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. అదే ఉక్కపోత అని చెప్పాను కదా, ఎంత వాటర్ ఉంది అట్మాస్ఫియర్లో అది. ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. పైన ఇచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలిపి ఇది డిపెండ్ అవుతుంది. టెంపరేచరు, విండ్, ప్రెషరు, లొకేషను. ఏ లొకేషన్లో ఉన్నావు, సీ దగ్గర ఉన్నావా లేదంటే సీకి దూరంగా ఉన్నావా, అది లొకేషన్. కొచ్చిన్, జైపూర ఏది హ్యూమిడ్గా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను కదా, కొచ్చిన్ హ్యాస్ హయ్యర్ హ్యూమిడిటీ దాన్. ఉక్కపోత ఎక్కువ ఉంటుంది కదా, గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కొచ్చిన్లో, ఎందుకంటే అది సముద్రం పక్కనే ఉంది కాబట్టి. జైపూర్ ఎక్కడో ఉంది, దానికి హ్యూమిడిటీ ఉండదు, తక్కువ ఉంటుంది. బట్ హౌ విల్ వీ నో ఫర్ ష్యూర్ ఇఫ్ యూ హ్యాడ్ టు కంపేర్? అసలు ఎట్లా మనకు తెలుస్తుంది ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అని? ఎలా కంపేర్ చేస్తారు అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇది grade 6. బిఫోర్ వీ మూవ్ ఫార్వర్డ్ వీ నీడ్ టు రిమెంబర్ అవర్ సైన్స్ లెసన్ ఫ్రమ్ grade 6 అన్నాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దాంట్లో మీకు హ్యూమిడిటీ అనేది ఇచ్చారట. నెక్స్ట్, వెన్ వాటర్ ఎవాపరేట్స్. ఆ వాటర్ అనేది ఆవిరైపోయినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుందంట. అంతే కదా, వాటర్ అంతా ఎవాపరేట్ పైకి వెళ్ళిపోతే మబ్బు పడుతుంది. మబ్బు పట్టినప్పుడు మనకి చల్లగా అనిపిస్తుంది. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఎయిర్ ఈస్ ఆల్రెడీ హయ్యర్, అసలు అప్పటికే హైగా ఉందనుకోండి, దాన్ని ఉక్కపోత అంటాం. వాటర్ ఎవాపరేట్ స్లోలీ, అప్పటికే ఆల్రెడీ చాలా వరకు మబ్బు పట్టేసింది, ఇంకా వాటర్ ఎవాపరేట్ అవ్వదుగా ఆల్రెడీ అయిపోయినప్పుడు. సో వాటర్ అప్పుడు ఏంటి, తక్కువగా స్లోగా ఎవాపరేట్ అవుతుంది. దిస్ ఈజ్ టిపికలీ ద కేస్ ఆన్ ఏ రెయినీ డే. వర్షాకాలంలో ఇదే అనమాట, వాటర్ స్లోగా ఎవాపరేట్ అవుతుంది. హ్యూమిడిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ మెజర్డ్ ఇన్
యాజ్ రిలేటివ్ హ్యూమిడిటీ. ఎయిర్ దట్ వుడ్ కంటైన్ అబ్సల్యూట్లీ నో వాటర్ వేపర్ ఈజ్ రేటెడ్ అట్ 0%. ఎయిర్ సాచురేటెడ్, మొత్తం వాటర్, అసలు వాటరే లేదనుకోండి ఎయిర్లో, 0% అని చెప్తాం. వాటర్ ఫుల్గా పట్టేసింది ఆల్రెడీ వర్షాకాలంలో లాగా, అప్పుడు ఎంతని చెప్తాం? హ్యూమిడిటీ 100% అని చెప్తాం. ఇన్ ప్రాక్టీస్ డ్రై వెదర్ హ్యాస్ లెస్సర్ హ్యూమిడిటీ. అంతే కదా, డ్రై వెదర్, డ్రైగా ఉంది అంటే వాటర్ ఏం లేదంటే హ్యూమిడిటీ ఏం లేదు, తక్కువగా ఉందని అంటే 20% to 40%. వైల్ హ్యూమిడ్ వెదర్ యూజువల్లీ ఫాల్స్ బిట్వీన్ హ్యూమిడిటీ అంటే ఏంటి 60 and 80% మధ్యలో ఉండాలి రిలేటివ్ హ్యూమిడిటీ, అప్పుడే హ్యూమిడ్గా ఉంది అని అంటాం. ఇఫ్ ద హ్యూమిడిటీ ఇన్ ఢిల్లీ ఈజ్ ఎట్ 52% వైల్ కొచ్చిన్ ఎట్ 84, ఈ రెండు ప్లేసెస్లో వెట్ క్లోత్స్ తొందరగా ఇప్పుడు బట్టలు తొందరగా ఎక్కడ ఆరుతాయి అని అడుగుతున్నాడు. ఎక్కడ ఆరుతాయి? ఢిల్లీలో ఆరిపోతాయా, కొచ్చిన్లో ఆరిపోతాయా? అండ్ వేర్ ఆర్ యూ లైక్లీ టు స్వెట్ మోర్ అస్యూమింగ్ ద టెంపరేచర్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ప్లేస్. ఎక్కడ నువ్వు ఉక్కగా అనిపిస్తుంది, ఢిల్లీలోనా కొచ్చిన్లోనా? కొచ్చిన్లోనే మనకి ఉక్కగా అనిపిస్తుంది. ఎక్కడ డ్రైగా ఉంది, డ్రైగా ఉన్న చోటే కదా తొందరగా ఆరిపోతాయి, ఢిల్లీలో తొందరగా ఆరిపోతాయి. నెక్స్ట్, బట్ హౌ డు వీ మెజర్ సచ్ నెంబర్స్? ఎలా మెజర్ చేస్తాం? ఇప్పటివరకు ఎలా మెజర్ చేస్తామని చెప్పేసి అన్నీ చూసాం, టెంపరేచర్ చూసాం, ప్రెసిపిటేషన్ చూసాం, అన్నీ చూసాం. ఇది కూడా చూద్దాం. ఏంటి హ్యూమిడిటీ ఎలా మెజర్ చేస్తారు? హైగ్రోమీటర్. చాలా రకాల హైగ్రోమీటర్స్ ఉన్నాయి. ద మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. మనకి హ్యూమిడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో. మ్యూజియమ్స్ ఆల్సో మానిటర్ హ్యూమిడిటీ. మ్యూజియమ్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్వి పెడతారు, వాటికి ఓన్లీ డ్రై ఎన్విరాన్మెంటే కావాలి. అలాంటి వాటిల్లోకి ఇప్పుడు వాచ్ ఉంది, వాచ్లోకి ఆ చెమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, వాచ్ పనిచేయదు కదా. అలాంటి ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి మ్యూజియంలో, వాటిల్లోకి వెళ్ళకూడదు ఈ వాటర్ వేపర్ అనేది, హ్యూమిడిటీ అనేది. సో అక్కడ డ్రై ఎన్విరాన్మెంటే మెయింటైన్ చేయాలి. అలాంటి చోట్ల ఈ హ్యూమిడిటీ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. వెదర్ స్టేషన్స్, యాజ్ యూ కెన్ సీ వీ నీడ్ సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ వెదర్. ఇప్పటివరకు మనం చాలా చూసాం కదా ఇన్స్ట్రుమెంట్స్ వెదర్ని చూడడానికి. థర్మామీటర్, రెయిన్ గజ్, విండ్ వేన్, హైగ్రోమీటర్, బారోమీటర్, ఇన్ని చూసాం. ఏ వెదర్ స్టేషన్ బ్రింగ్స్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ వెదర్ స్టేషన్లో ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకుంటారు. టెంపరేచర్ ఎలా ఉంది, వర్షం పడుతుందా, ప్రెషర్ ఎలా ఉంది, తర్వాత గాలి ఎలా వస్తుంది, తర్వాత హ్యూమిడిటీ ఎలా ఉంది, ఇవన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. రీడింగ్స్ అన్నీ నోట్ చేసుకుంటారు, వాతావరణం ఇలా ఉందని చెప్తారు మనకి. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ ఆటోమేటిక్గానే ఉంటాయి అన్నమాట కొన్ని వెదర్ స్టేషన్స్. సెల్ఫ్ ఆపరేటింగ్, మనుషులు ఎవరు ఉంటారు, దానంతటా అదే మనకి నెంబర్స్ అన్నీ, రీడింగ్స్ అన్నీ ఇచ్చేస్తుంది. అవన్నీ మనకి అగ్రికల్చరు, ఏవియేషను, నావిగేషను, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, వాతావరణం ఎలాగుంటుంది, ఎలా మారుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి వెదర్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతాయి. మనకి ఎప్పటికప్పుడు యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా, టైమ్లీ వెదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఏ టైంకి వెదర్ ఎలా ఉంది అనేది, వితౌట్ నీడ్ ఫర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనిషి చెప్పవసరం లేదు, ఈ ఇన్స్ట్రుమెంట్సే ఆటోమేటిక్గా చెప్పేస్తాయి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అన్నమాట ఇవి. ఇంకా మనిషి ఇంకా కూర్చుని ఈ రోజు ఇలా ఉంది, ఈ గంట ఇలా ఉంది అని చెప్తూ ఉంటే ఇంకా మనకి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. అందుకే ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా బోలెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్ 2023 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెటప్ అండ్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. అక్కడ ఆ అథారిటీ ఏం చేసింది, ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అనేది పెట్టిందనమాట. ఎక్కడ? సిక్కింలో గ్లేషియర్ లేక్ ఉంది, అక్కడ ఆ లేక్ దగ్గర పెట్టింది. ఎక్కడ? అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ మోర్ దాన్ 4800 meters అబౌవ్ ద సీ లెవెల్. అంత హైట్లో ఉందన్నమాట ఇప్పుడు ఇది. ఈ వెదర్ స్టేషను ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, ముందే ఇచ్చేస్తుంది అనమాట మనకి ఇన్ఫర్మేషన్, అప్కమింగ్ వెదర్. నెక్స్ట్ ప్రెడిక్టింగ్ ద వెదర్. మెటీరాలజిస్ట్ కలెక్ట్ డేటా యూజింగ్ దిస్. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ డేటా అనేది కలెక్ట్ చేస్తారు మెటీరాలజిస్ట్. దే స్టడీ ద డేటా అండ్ యూస్ సైంటిఫిక్ మెథడ్స్.
ఈ డేటా అంతా అనలైజ్ చేస్తారనమాట. ఓకే, ఈ వారం అంతా ఇలా ఉందా, ఎండగా ఉందా, టెంపరేచర్ ఎలా ఉంది, వర్షం ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అప్పుడు వాతావరణం ఇలా ఉంటుంది, వచ్చే ఇయర్ ఇలా ఉంటుందనో లేదా వచ్చే వారం ఇలా ఉంటుందనో వాళ్ళలా ప్రెడిక్ట్ చేస్తారు. సచ్ ప్రెడిక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నవడేస్. మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఈ ప్రెడిక్షన్స్. ఇప్పుడు యాజ్ క్లైమేట్ చేంజ్ మేక్స్ ఎక్స్ట్రీమ్ వెదర్, మనకి డ్రాట్ వస్తుంది, కరువులు వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, సైక్లోన్స్, ఇట్లా తుఫాన్లు వస్తున్నాయి, అండ్ మోర్ ఫ్రీక్వెంట్ ఎక్సెట్రా మోర్ ఫ్రీక్వెంట్. ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కదా అన్ని ప్లేసెస్లో. ఇది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇచ్చారు చూడండి, వెదర్ వార్నింగ్ ఫర్ ఇండియా. రెడ్ అంటే వార్నింగ్, అలర్ట్. ఆరెంజ్ అంటే అలర్ట్గా ఉండండి, ప్రమాదం ముంచుకొస్తుంది అని. వాచ్, ఓకే అబ్జర్వ్ చేయండి, ఓకే పర్లేదు అని అర్థం. గ్రీన్ అంటే నో ప్రాబ్లం, నో వార్నింగ్ అని అర్థం. చూసారు కదా ఇక్కడ అలర్ట్ ఎలా ఉంది, రెడ్ రాజస్థాన్లో అలర్ట్ ఉంది, తర్వాత కేరళ తమిళనాడులో అలర్ట్ ఉంది. ఏం అలర్ట్ ఉంది ఇక్కడ రెడ్లో? విండ్ ఇట్లా ఇచ్చాడు, స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అనమాట, ఇలా ఇచ్చాడు చూడండి ఇక్కడ పైపు. ఆరెంజ్ అలర్ట్, ఇక్కడ కూడా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి రాజస్థాన్లో ఏమిచ్చాడు, పంజాబ్లో ఏమిచ్చాడు, టెంపరేచర్ అనే సింబల్ ఇచ్చాడు, ఆ బ్లాక్ కలర్ సింబల్ ఇచ్చాడు. బ్లాక్ కలర్ సింబల్ ఏంటి? 2 గీతలు ఉన్నాయా, ఒక గీత ఉందా? బ్లాక్కి ఒక గీత ఉంది. సో ఒక గీత ఉంటేనేమో థండర్ అండ్ లైట్నింగ్, 2 గీతలు ఉంటే హెయిల్ స్టార్మ్. సో అక్కడ ఏంటి, ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత హీట్ వేవ్ కూడా ఉంది. ఇదిగో థర్మామీటర్ రెడ్ సింబల్ ఇచ్చాడు, అక్కడ పాజిటివ్ సింబల్ ఇచ్చాడు. పాజిటివ్ సింబల్ అంటే ఏంటి, హీట్ వేవ్. అలా మనము ఈ కింద ఇచ్చిన సింబల్స్ ద్వారా మనము ఏ ప్లేస్లో ఎట్లా ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయింది. ఇంకా యాక్యురేట్ ప్రెడిక్షన్స్ హెల్ప్ అస్ టు బీ రెడీ ఫర్ సచ్ ఈవెంట్స్. అంతే కదా చెప్పుకున్నాం. మనం ఏదైనా ఈవెంట్ చేసుకోవాలంటే ఈ ప్రెడిక్షన్స్ కావాలి. దే ఆల్సో ఎనేబుల్ గవర్నమెంట్ టు మొబిలైజ్ రిసోర్సెస్ అండ్ ప్రిపేర్ ఫర్ ఎనీ వామో వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది, కరువు వస్తుంది అని అంటే గవర్నమెంట్ అప్పటికప్పుడు హ్యాండిల్ చేయగలగాలి కదా ఈ డిజాస్టర్స్. అలాగే రిసోర్సెస్ అంటే ఫుడ్ కావాలి, వాళ్ళకి వాటర్ కావాలి, ఇవన్నీ రిసోర్సెస్ కూడా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అందుకే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఉంది. సో అది ఇవన్నీ మొబిలైజ్ చేస్తుంది రిసోర్సెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టార్మీ వెదర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎట్ సీ, ఫిషర్మెన్ ఆర్ వాండ్. స్టార్మ్స్ అంటే ఉరుములు వస్తున్నప్పుడు ఈ ఫిషర్మెన్ అనే వాళ్ళు ఎవరైతే చేపలు పట్టడానికి వెళ్తున్నారో వాళ్ళకి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. సైక్లోన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసేసేయాలి, అంటే అక్కడ నుంచి మొత్తం అందరినీ తొలగించేసేయాలి. డిస్కస్ ఇన్ పేర్స్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. ఓకే డన్. ఇదేంటిది, బిఫోర్ వి మూవ్ ఆన్, ఇవన్నీ ఏమేమి చూసామనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. ఇన్ డిఫరెంట్ టైమ్స్ ఆర్ సిచ్యుయేషన్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ డామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఏంటి, వర్షాలు. టెంపరేచర్ ఇన్ మే అండ్ డిసెంబర్. డిసెంబర్లో టెంపరేచర్, మేలో ఎలా ఉంటుంది, ఎండగా వేడిగా ఉంటుంది, సెగలుగా. డిసెంబర్లో అయితే చలికాలం చల్లగా ఉంటుంది, అప్పుడేంటి మనకి టెంపరేచర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎప్పుడు, వెన్ ఏ సైక్లోన్ ఈజ్ మూవింగ్, ఏదన్నా తుఫాన్ వస్తుంది అన్నప్పుడు ఈ సైక్లోన్ ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది మనకి లో అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ విండ్ వెన్ లూ అంటే ఏంటి, స్ట్రాంగ్ హాట్ అండ్ డస్టీ విండ్ దట్ బ్లో ఇన్ నార్త్ ఇండియా ఇన్ సమ్మర్. నార్త్ ఇండియాలో సమ్మర్లో ఇది వేడి గాలి అన్నమాట, గట్టిగా కొడుతుంది వడగాలిలాగా అక్కడ నార్త్ ఇండియాలో, దాన్ని లూ అంటారనమాట. ఈజ్ బ్లోయింగ్ ఆర్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ స్ప్రెడ్డింగ్. సో డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్ మంత్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ని మనము ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాడు. వెదర్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ టు క్లైమేట్, వెదర్ క్లైమేట్కి లింక్.
ఆ క్లైమేట్ అనేది నెక్స్ట్ చాప్టర్లో ఇచ్చాడు, మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్. హైగ్రోమీటర్ దేనికి, యానిమోమీటర్ దేనికి, బారోమీటర్ ఏంటి ప్రెషర్కి, యానిమోమీటర్ దేనికి విండ్ డైరెక్షన్ స్పీడ్కి, థర్మామీటర్ దేనికి టెంపరేచర్కి, రెయిన్ గాజ్ దేనికి ప్రెసిపిటేషన్కి. ఓకే, హైగ్రోమీటర్ హ్యూమిడిటీకి. జోస్నా ఈజ్ డిసైడింగ్ వాట్ క్లాత్స్ టు ప్యాక్ ఫర్ హర్ స్కూల్ ట్రిప్ టు ముంబై ఇన్ జూన్లో ముంబై వెళ్తుందంట. దానికి నేనేం క్లోత్స్ ప్యాక్ చేసుకోవాలి అని అనుకుంటుంది. షీ లుక్స్ అట్ ద వెదర్ చూసుకుంటుంది జూన్లో ఎలా ఉంది అని. ఏమనుంది, 29 degrees ఉందంట, 84% హ్యూమిడిటీ ఉందంట. వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్? ఏం క్లాత్స్ తీసుకెళ్ళాలి అంటే, ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది, టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే లైట్ క్లాత్స్ తీసుకెళ్తే బెటర్. ఇంకా మనం ఏం చెప్పచ్చు, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రెయిన్ కోట్ తీసుకెళ్తే, క్యాప్లు ఇవి తీసుకెళ్తే బెటర్. నెక్స్ట్ ఇమాజిన్ దట్ ఈస్ సెట్టింగ్ అప్ అ రెయిన్ గాజ్. హియర్ ఆర్ సమ్ ఆప్షన్స్ ఫర్ ద సైట్. ఏమేంటివి అనేది ఇచ్చాడు, మీరు ట్రై చేయండి. ఓకే ఫైన్. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కనుక, ఆన్సర్స్ కావాలి అంటే కనుక you please comment that you need answers also for the questions. Explanation నేను చెప్తాను if you need it only. Okay, thanks for listening everyone. Bye bye. If you like the video, please share and subscribe. Thank you so much.